హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు 2024 లాస్ట్ డే కదండి. అలానే యూనివర్స్ కూడా ఈ 2024 వెళ్తూ వెళ్తూ మీకేమైనా చెప్పాలనుకుంటుందా? మీరు అనుకున్నది లైఫ్ ఇచ్చేయాలనుకుంటున్నారా? యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ 2024లో పడ్డవన్నీ ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్లో అసలు మీకు జరగబోయే గురించి యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటున్నారండి. ఇవి సోల్ ఎనర్జీస్, ఇవి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. ఈ సోల్ ఎనర్జీస్ అనేవి అసలు మీ ఎనర్జీస్ బట్టి ఇక్కడ యూనివర్స్ అసలు ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుంది మీ గురించి, దీనికి సంబంధించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఇచ్చే సమాధానాలు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇవి షఫల్స్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ సోల్ ఎనర్జీస్ గురించి మీరు ఇచ్చే సమాధానం. రెండు 2024 కొంతమందికి మంచి చేస్తే కొంతమంది నష్టాలు జరిగాయండి. ఏదేమైనా సరే మంచి ఉంది, చెడు ఉంది. మంచి అంతా తీసుకున్నారు, చెడు వల్ల కూడా కోలుకొని దెబ్బలైతే బాధలైతే ఎదుర్కొన్నారండి. మీరు చూశారు కదా. షిఫ్టింగ్ టైమ్లైన్స్ అన్లిమిటెడ్ అండి. మీకు వచ్చే అవకాశాలు మరి ఏంటో చూద్దాం. ఇదిగోండి, చూసారా మీ ఎనర్జీస్ గురించి ఏం మాట్లాడుతున్నారు యూనివర్స్. మీరు అందరి దృష్టిలో ఐడెంటిటీ అవుతున్నారు, మిమ్మల్ని అందరూ గుర్తిస్తున్నారు. ఒకవేళ మీరు ఎవరికి తెలియకపోయినా సరే మీ నేమ్ పరంగా కూడా ఫేమ్ రావటం, అండ్ మీరు నార్మల్గా చూసినా సరే మిమ్మల్ని మీ నేమ్ తెలియకపోతే అంటే ఒక సొసైటీలో గుర్తింపు అనేది పొందబోతున్నారండి. లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ మంచిగా గుర్తింపు వస్తుందా, లేదంటే ఏదైనా నిందల వల్ల మాటలు ఏదైనా నెగిటివ్గా స్ప్రెడ్ అవటం కానీ ఏమైనా జరుగుతుందంటే లేదండి. పాజిటివే, మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు, గౌరవిస్తారు. చూడండి, యు ఆర్ ద లైట్ వర్కర్. మీరు మేనిఫెస్ట్ చేసినట్టు చూసారు కదా. మీ ఎనర్జీస్ ఇవండి. ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇవి మేష నుండి మీనం వరకు ఉండే రాసులు, ఎలిమెంట్స్ అన్నమాట. ఫైర్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ, అండ్ ఎర్త్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ. ఈ ఎనర్జీస్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే ఒక ఎనర్జీ అయితే కనెక్టెడ్ థ్రెడ్, అంటే విడిపోయిన బంధాలు కలుసుకోబోతున్నాయి. అండ్ కొంతమందికి అయితే లైఫ్ స్టైలే మారిపోతుందండి సడన్గా. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ముందుండే లైఫ్ స్టైల్కి చాలా తేడా వస్తుంది. అందరూ అసలు మీరేంటి, ఇలా ఉండటం ఏంటి, కొంచెం మ్యాజికల్గా అనిపిస్తుంది. డిఫరెంట్ లుక్, డిఫరెంట్ లైఫ్ స్టైల్ అలా. కానీ అది తప్పుదారి పట్టేది కాదండి. జీవితంలో మిమ్మల్ని చూసి ఎదగాలి, మీలా బ్రతకాలి, మీలా మాట్లాడాలి, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవటం అన్నమాట. నెక్స్ట్ చూడండి, కొంతమందికి గ్రహాలు కాంబినేషన్స్ పరంగా బాగా కలిసి వస్తాయి అన్నమాట. అంటే డేట్ల ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఇయర్, దాన్ని బట్టి కాంబినేషన్స్ ప్రకారం ఈ 2025లో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు అనుకోని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. అంటే మీరు ఒక జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నారు, కానీ అంతకన్నా గొప్ప జాబ్ అయితే మీకైతే రాబోతుంది. కొంతమందికి అధికారిక జాబులు అయితే కొడుతున్నారండి. ఇక్కడ ఎంత ప్రయత్నాలు చేసినా మీ వరకు రానివ్వకుండా అడ్డుకున్నాయి కూడా మీ వరకు వస్తాయి. ఎందుకంటే మీకు రాసి పెట్టుంది కాబట్టి ఎవరు ఏమీ చేయలేరండి. అధికారిక జాబులు అయితే కొడుతున్నారు, అండ్ పొలిటికల్గా ఎదిగిపోతున్నారు. అంటే ఇంకా గుర్తింపు అంటే ఇంక ఇదే. అందరికీ బాగా కలిసి వచ్చేగా ఉండబోతుంది కూడా. ఏదైనా సరే దేనికో దానికి బాధపడుతూనే ఉన్నారు. కెరీర్ పరంగా బాధపడ్డవే,
ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల బాధపడమే, రిలేషన్షిప్ పరంగా బాధపడమే, స్టడీ పరంగా బాధపడమే, అండ్ బంధువులు బంధుత్వాల వల్ల బాధపడ్డవే, అండ్ లైఫ్లో కోల్పోయిన వాళ్ళు, అంటే ఇంకా శాశ్వతంగా మనకి లైఫ్లో తిరిగి రాని వాళ్ళు, మా బ్రదర్ లాగా అలా ఎవరైతే ఇలా ఫేస్ చేశారో, ఒక సిచ్యువేషన్ బట్టే కదా మీరు ఏడ్చారు. మీరు బాధపడితే యూనివర్స్కి అయితే నచ్చలేదండి. మీ కన్నీరికే కరిగిపోయారు యూనివర్స్. చూసారా, ఎలిమెంట్స్ అనేవి కాంబినేషన్స్ ప్రకారం మీకు అన్నీ కలిసి వస్తాయి. మేష నుండి మీనం వరకు, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ దాన్ని బట్టి మీకు 11 రోజుల్లో, ఇక్కడ నుండి మొదలు 11 రోజుల్లో మీకు కొంచెం గుర్తింపు అనేది వస్తుందండి. మాట విలువ, మాట పవర్ అనేది పెరుగుతుంది. మీరు అంటే ఆగేవాళ్ళు ఉంటారు. కనుసైగలతోటే మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ మీ మాట నెగ్గించుకుంటారు. అండ్ మీలో ఒక తెలియని తేజస్ అండి అందరూ అట్రాక్ట్ అవుతారనమాట. అది వేరేలా కాదు, అంటే మిమ్మల్ని చూసి రెస్పెక్ట్ చేసేలాగా. అండ్ మీరు వస్తే తెలియదు, కానీ తెలిసిన వారిలాగా హ్యాపీ స్మైల్ ఇవ్వటం, ఒక రకమైన ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేది యాక్టివేట్ అవుతుందండి. మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా, నిజాయితీగా ఉన్నారు అండ్ నిజాయితీగా మాట్లాడుతున్నారు. మీరు ఉన్నమాట మాట్లాడతారు కాబట్టి ఆ ఉన్న మాటకి ఇప్పుడు ఆ వాల్యూ అనేది పెరుగుతుంది. భూమి రేట్ ఎలా పెరుగుతుందో అలానే బంగారం రేట్ ఎలా పెరుగుతుందో మీ మాట విలువ ఇప్పుడు పెరుగుతుందండి. అది విషయం. మీరు అనుకుంటారు కదా, సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఎప్పటి నుండో ఇది మీకు అనిపించేస్తుంది, ఇలా జరిగింది, నిజంగా జరిగిపోయిందా అన్నట్టుగా మీకు లైఫ్ అయితే చేంజ్ అయితే అవుతుందండి. ఏదైనా సరే మీకు దూరమైంది ఏదైనా సరే మళ్ళీ కలుస్తుంది, తిరిగి వస్తుంది. జాబ్ అయినా, రిలేషన్షిప్ అయినా, కెరియర్లో గ్రోత్ అయినా, అంటే పడిపోయిన వారు సడన్గా మళ్ళీ చూసేవాళ్ళు ఇంకా వీరి సంగతి అయిపోయింది, ఇంకెప్పుడు ఇంతే, వీళ్ళు ఇంకా పైకి రారు, వీరి పని కాటాకు వచ్చేసింది అన్న నవ్విన వాళ్ళే మిమ్మల్ని చూసి మొహం మార్చుకోవటం, కొంతమంది సర్ప్రైజ్గా ఫీల్ అవటం, నూరెళ్ళ పెట్టడం, ఇలా మీరు ఈ విధంగా సమాధానం అయితే ఇస్తారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తుందండి. మీ సోల్ ఎనర్జీస్ ఇక్కడ ఇలా యాక్టివేట్ అవ్వటం వల్ల ఈ ఎనర్జీస్ ప్రకారం నేను ఇక్కడ మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మేబీ ఇక్కడ మీకు 35 ఇయర్స్ అయి ఉంటే ఇక్కడ నుండి మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుండి మీ సక్సెస్ అనేది మొదలవుతుంది. చాలామంది అనుకుంటారు ఏజ్ వచ్చేసింది కదా ఇంకేం చేస్తారు, ఇంకంతే ఉన్నంతలో బ్రతకటం, ఇంకేం సంపాదిస్తారు, ఇంకేం పెళ్ళి అవుతుంది, ఇంకేం ఇల్లు కడతారు, ఇంకేం డబ్బు సంపాదిస్తారు, ఇలా అనుకున్న వాళ్ళకి సమాధానం అయితే మీరు ఈ ఇయర్లో ఇవ్వబోతున్నారు. ఈ 2024 మీకు మంచి చేసే వెళ్తుందండి. మీరు పడ్డ బాధలకి సమాధానాలు అందరూ ఆశ్చర్యపడేలా ఉంటాయి. మీరు భ్రమంలో బ్రతుకుతున్నారు. భ్రమ అంటే మన అనుకున్న వాళ్ళ గురించి అక్కడి వరకు అయిపోతున్నాయండి ఆలోచనలు. కానీ మీ గురించి ఎప్పుడైతే మీరు ఆలోచించకుండా యూనివర్సే మిమ్మల్ని పట్టించుకునేలా చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత చేసిన వాళ్ళ దగ్గర మీకు విలువ అయితే లేదు. కానీ ఇక్కడ మీ విలువ ఎక్కడ దొరికింది? యూనివర్స్ మీరు చేసే పనులు, మీ మాట తీరు, మీ మనస్తత్వం, మీ పద్ధతి అన్నీ గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ కౌంట్ చేసుకోవడం అనమాట. కర్మైనా సరే, మీరు చేసే పుణ్యమైనా సరే కౌంట్ అవుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం సీసీ కెమెరాలు ఎలా ఉన్నాయో అలానే ఎలిమెంట్స్ కూడా మనకి సీసీ కెమెరా లెక్కనే అండి. అంటే ఇక్కడ మీరు చేసిన ప్రతి పని కౌంట్ అవ్వడానికి కారణం కూడా ఇవే. అంటే పంచభూతాలే ఇక్కడ సాక్ష్యాలన్నమాట. మీరు చేసే పని పద్ధతిగా ఉంది, మంచి పనులు ఉన్నాయి, గొప్పలకు వెళ్ళలేరు, గొప్పలు చెప్పుకోలేదు, నిజాయితీగా ఉన్నారు, మోసపోయారు. మోసపోవడం వల్లే కదా మీరు బాధపడ్డారు, ఏడ్చారు. ఇక్కడ సమాధానం యూనివర్స్, మీరు బాధపడడం యూనివర్స్కి నచ్చలేదండి. మీరు కోరిన జీవితం ఇచ్చేయాలనుకుంటున్నారు. అందుకే ఎనర్జీస్ అయితే వచ్చాయి. మేనిఫెస్ట్ చేయండి. నిన్న చాలామంది మేనిఫెస్ట్ చేసే ఉండుంటారు. యూనివర్స్ కూడా బ్లెస్సింగ్స్ అయితే అందుకున్నారు. మీ మనస్తత్వం బట్టేనండి మిమ్మల్ని డివైన్ అన్నా యూనివర్స్ అయినా ప్రొటెక్ట్ చేస్తుంది, గైడెన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు తెలియని దారిలో వెళ్తారు. ఆ తెలియని దారి ఎవరో మీ ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇది కాదండి దారి, ఇటు వెళ్ళండి, ఇక్కడ మీకు సంబంధించింది ఉంటుంది. ఆఫీస్ అయినా సరే, షాప్ అయినా సరే, మీరు వెతకబోయేది హౌస్ అయినా సరే, ఏదైనా తెలియని వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారండి. తెలిసిన వాళ్ళు మీరు వెళ్ళిపోతే ఫన్నీగా నవ్వుతారు తప్ప
ఇది కాదు అది అని కూడా మీకు చెప్పరు. అది మీరు తెలుసుకోవాల్సింది. ఏదైనా సరే దేవుడి రూపంలో మనిషి మాటలైతే ఉంటాయండి. దేవుడే వచ్చి డైరెక్ట్గా వచ్చి చేయరు. ఏదో ఒక రూపంలో మీ లైఫ్లో ఒక పర్సన్ అప్పటికప్పుడు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. అప్పటికప్పుడు మీకు మాట అనుకూలంగా మారిపోవటం. ఇప్పుడు మీ మీద ఎవరైనా గొడవలు పడ్డారనుకోండి, మీ మాట అక్కడ నెగ్గట్లేదు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి మీరు కరెక్ట్గానే ఉన్నారు అని చెప్పి ఇక్కడ మీ వైపు జస్టిస్ జరిగేలాగైతే మాట్లాడతారు. అది లాయర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, అండ్ డాక్టర్ పరంగా ఏదైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏదైనా సరే ఒక ప్రొఫెషనల్గా ఒక రకంగా సహాయం అవ్వటం అనమాట. మీరు ఒక ఆఫీస్లో చేస్తున్నారు, మీరు పడిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటారు కదా, వర్క్ చేసే మీ వర్కింగ్ స్కిల్స్ చూసి కూడా ఎవరో ఒకరు ఏదో అంటారు, కానీ ఇక్కడ మీ వైపు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దైవం కాస్త మనుషుల రూపంలో, మాటల రూపంలో మీకు సహాయం అయితే అందుతుంది. మీరు బాధపడడం యూనివర్స్కి అస్సలు ఇష్టం లేదండి. మిమ్మల్ని గెలిపించడానికే ఈ 2025 మీకు అనుకూలంగా మారబోతుంది. ఏది కూడా మీది కాదన్నది మీది కాదండి. మీ లైఫ్లో ఉండేదే మిమ్మల్ని గెలిపిస్తుంది, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చెప్పాను కదా, మహాదేవ మీరు ఏ మతమైనా కావచ్చు, ఇక్కడ ఒక ఎనర్జీ ఒక శక్తి అని కూడా మీరు ఫీల్ అవ్వండి. మీ డివైన్ ఎవరో కానీ మిమ్మల్ని గైడ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటుంది. చూడండి, డివైన్ మస్కులైన్ ఎనర్జీ. ఎప్పుడు కూడా భయపడిపోకూడదండి, బాధపడకూడదు. భయం అన్నది మీరేం చేయలేరు, అందరూ అలానే అంటున్నారు అన్న భయం అన్నది పెట్టుకోకూడదు. బాధ కూడా అలానే పెట్టుకోకూడదు. ఇప్పుడు మీకు దెబ్బ తగిలితే ఆ గాయానికి కాసేపే బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. అలానే ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళు అంటాకి సరిపోరు, మీరు దాన్ని పట్టుకుని బాధపడడానికి కూడా ఏమీ లేదండి. ఇప్పుడు రాయి విసిరేసి వెళ్ళిపోయిన వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఆ గాయం మాన్పించడానికి ఏదో ఒక పర్సన్ మందు వేయడానికి వస్తారు. ఇంతకన్నా ఎగ్జాంపుల్ నేను చెప్పలేను. సో డివైన్ కూడా చెప్తున్నారు, మీ లైఫ్ మారబోతుందండి. సడన్ చేంజెస్ అయితే వస్తుంది, యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. చూడండి, అమ్మవారు కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక లేడీ మీ జీవితానికి ఆసరాగా నిలబడుతుంది, మిమ్మల్ని గెలిపించడానికి రాబోతున్నారు. ఒక లేడీ అయితే వస్తున్నారండి. ఆ లేడీ ఎవరైనా కావచ్చు, మీకు తెలుసున్నవారా తెలియని వాళ్ళ అనేది కాదు, ఒక లేడీ పరంగా మీరు జీవితంలో గెలవబోతున్నారు. అండ్ ఇక్కడ వీటి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దాం. వీటిలో యూనివర్స్కి అయితే మీరు బాధపడడం అస్సలు నచ్చలేదు, మీరు కోరిన లైఫ్ అయితే ఇచ్చేస్తాం అనుకుంటున్నారు. ఇవి ఎనర్జీస్ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదండి, ఇవి షఫర్స్ చేస్తున్నాను అనమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో అసలు వారికి ఎటువంటి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఇచ్చే సమాధానం, మీరు బాధపడుతున్న సిచ్యువేషన్కి యూనివర్స్ ఇచ్చే లైఫ్ అనేది ఎలా ఉంటుంది. మీ సోల్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఈ విధంగా వచ్చాయండి. మీరు బాధపడుతున్న దానికి ప్రతిదానికి జరిగే సిచ్యువేషన్. ఇవి మీ సిచ్యువేషన్ అన్నమాట. ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంది, ఇది ఒక క్లారిటీ ఎండ్ అయిపోయింది, కంట్రోల్లోకి వస్తుంది. మళ్ళీ వీటి క్లారిటీ అయితే తీయాలి. ఇక్కడ జాబ్ పరంగా, సంబంధాల పరంగా ఒక మీది వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది కదా. అండ్ ఏదైనా సరే ఇక్కడ మీకు కెరియర్ అన్నది కనిపిస్తుంది, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాల గురించి మీ వరకు వచ్చి అండ్ మీ వరకు రానివ్వకుండా కొన్ని సిచ్యువేషన్ వల్ల కూడా మీరు బాధపడుతున్నారు. దీనికి ఒక క్లారిఫికేషన్ అయితే ఉంటుందండి. అండ్ ఇలాగే 5 ఆఫ్ ఫ్యాన్స్, మీతో ఇంట్లో వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, బయట వాళ్ళతో యుద్ధాలు చేస్తున్నారు, మీ మాట గెలవకుండా ఇంకా ప్రతిదీ ఇంకా ఈయనంతా గొడవలతోనే సరిపోయింది కదా. మెంటల్ టార్చర్లా అనిపిస్తుంది. అయిన వాళ్ళతోటి టార్చరే, కాని వాళ్ళతో టార్చరే, బయట వాళ్ళతోటి టార్చరే, ఇంట్లో వాళ్ళతోటి టార్చరే.
ఈ సిచ్యువేషన్కి మీకేం జరగబోతుంది, మారుతుందా లేదా దీనికి సంబంధించి. అండ్ ఇలాగే నైట్ ఆఫ్ ఫ్యాన్స్, మీకు దేని మీద బాగా ఇంట్రెస్ట్ అండి, ఫ్యాషన్ అనమాట. ఇది ఇంకా గోల్ పెట్టేసుకున్నారు, ఇది మీరు చెయ్యాలి, జరుగుతుందా లేదా. ఇప్పుడు ఒక జాబ్ కాదు కానీ ఏదో బిజినెస్ ప్లాన్ అయితే చేశారండి. అండ్ అలానే ఒక పర్సన్ మీద కూడా మీకు క్రష్ అయితే ఉంది. వాళ్ళకి లవ్ ప్రపోజల్ చేయాలన్నా, మ్యారేజ్ ప్రపోజల్ చేయాలన్నా అయ్యే అవకాశం ఉందా లేదా. అంటే మీరు ఏంటంటే ఫోకస్ చేశారు, అది కెరీర్ కావచ్చు, రిలేషన్షిప్ అయినా కావచ్చు, మీ లైఫ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, మీ లైఫ్లో లేని వాళ్ళు కావచ్చు, మీకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే మీరు ఇక్కడ టార్గెట్ ఏంటంటే మీరు అనుకున్నది సాధించాలి. వారి పతనమైనా అయి ఉండాలి, లేదంటే వారి మీద మీ పంతమైనా గెలవాలి, లేదంటే వారిని మీరు గెలుచుకోవాలి. ఏదో ఒకటి జరుగుతుందా లేదా అన్న సిచ్యువేషన్. ఎందుకంటే అవతల వారు వల్ల మీరు బాధపడడం కానీ, వీరి వల్ల మిమ్మల్ని ఎవరో బాధ పెట్టడం కానీ సంథింగ్ ఏదో అయితే జరిగింది. ఈ సిచ్యువేషన్కి క్లారిఫికేషన్. అండ్ 8 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ. ఈ ఎనర్జీస్ అన్నది మీరు జీవితంలో చెయ్యని తప్పుకి చేశారన్న నిందలు పడి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది. అనవసరంగా అందరు నమ్మి మోసపోయాము, డబ్బులు ఇచ్చి మోసపోయారా, ఒకవేళ ఒక మాట మంచి మాట ఇచ్చి చెప్పి చెడ్డవాళ్ళుగా క్రియేట్ అయ్యారా, మంచికెళ్ళి చెడు ఎదురవటం అనమాట. అండ్ ఒక హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేశారా. అండ్ పర్సన్ విషయంలో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని టార్చర్గా చేసినా సరే ఒక మాటకి, ఒక కోపంలో అన్న మాటకి ఆ పర్సన్ అదే మాట పట్టుకుని వెళ్ళిపోవటం. ఏంటంటే ఇంక జీవితం మీద విరక్తితో అయితే ఉన్నారు. ఎవరిని నమ్మకూడదు. జీవితంలో మీరు ఉండాలనుకున్నాండి ఒక కంఫర్ట్ జోన్ అనమాట. ఇంకా మీకు ఎవరు వద్దు, ఈ లైఫ్ ఇంతే, ఒక జీవితం మీద విరక్తితోటి, రిగ్రెట్ ఫీల్ తోటి బ్రతుకుతున్నారు. మరి ఈ సిచ్యువేషన్కి క్లారిఫికేషన్. అండ్ అలాగే ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఒక రిలేషన్షిప్ పరంగా, ఒక లవ్ పరంగా, పెళ్లి బంధం పరంగా మోసపోయిన వాళ్ళు అయితే ఉన్నారు, బాధితులుగా అయితే మిగిలిపోయారు. అంటే జీవితం బాగుంటుందని అనుకున్నారు కానీ ఆ జీవితం సడన్గా ఒంటరిమని చేసేసారండి. మీ లైఫ్లో ఈ ఒంటరితనం, ఈ బాధితుగా మిగిలిపోయిన జీవితానికి అసలు నెక్స్ట్ అన్నది లైఫ్ అన్నది ఉంటుందా లేదా దీనికి సంబంధించి ఎనర్జీస్. ఇక్కడ 5 ఎనర్జీస్ కూడా మీ లైఫ్ సిచ్యువేషన్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ తీయాలి. కింగ్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఇదొక జస్టిస్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. అంటే మీరు చేసిన పుణ్యం బట్టి, కర్మలు బట్టి టాలీ చేయటం అనమాట. మరి ఇక్కడ మీ తప్పు లేకుండా ఏది జరగదు కదా. పూర్తిగా మీది తప్పు అనకూడదు, పూర్తిగా మీ ఒప్పని కూడా అనకూడదు. అవతల వాళ్ళ వైపు ఆలోచించాలి, మీ వైపు ఆలోచించాలి. మీ ఎంతవరకు తప్పు ఉందో అవతల వారి వైపు అంతే ఒప్పు ఉంది, అవతల వారి వైపు ఎంత తప్పు ఉందో మీ వైపు కూడా అంతే ఒప్పు ఉంది. ఇక్కడ ప్రతి సిచ్యువేషన్ మీరు కూడా దీంట్లో భాగమే కదండి. అండ్ మిమ్మల్ని తప్పు పట్టడానికి లేదు, అలానే మిమ్మల్ని వెనకేసుకురావడానికి కూడా లేదు. ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి కదా. ఏంటంటే మీరు నమ్మి మోసపోయారు. ఒక పెళ్లి సంబంధంలో ఒక మీ వరకు వచ్చి అండ్ మధ్యవర్తులు నమ్మి మోసపోయారు. అండ్ జాబ్ విషయంలోని మధ్య మాటలు విని ఈ జాబ్ మీకే వచ్చింది అండ్ మీకు వచ్చినా సరే చెప్పకపోవడం, అవతల వారి మాటల మీద డిపెండ్ అయిపోవడం వల్ల అది మీ వరకు కూడా తప్పుందండి. అండ్ అలానే అవతల వాళ్ళు మంచి చెప్తున్నారో చెడు చెప్తున్నారో మీకు తెలియలేదు. అది మంచి అనుకున్నారు, కళ్ళు మూసుకుని వాళ్ళు చెప్పేది వింటున్నారు కానీ చెవుల ప్రకారంగా వింటున్నారు కానీ కంటితో చూడలేదు. అందుకే మీరు ఎటు కాకుండా మీకు వచ్చే అవకాశాలు కూడా చెడగొట్టుకుంటున్నారు. మరి మీ తప్పు ఉంది కదా. అలానే ఈ సిచ్యువేషన్ పరంగా తీసుకుంటే ఇక్కడ గొడవలు పడుతున్నారంటే అది మీరు ఇచ్చిన లోకు అండి. ఇప్పుడు గౌరవం ఇవ్వచ్చు, ఎంతవరకు మర్యాద ఇవ్వాలి ఇవ్వచ్చు, కానీ మర్యాద తక్కువ వాళ్ళతోటి మీరు అక్కడ విలువ ఉంటుందని భ్రమపడ్డారు. ఈ మర్యాద లేని మనుషులు ఉంటారని, మీ వైపు మాట్లాడతారని అండ్ మీ మాట వింటారని అది మీ పిచ్చండి. కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మీకు జరిగే మంచి కాస్త వాళ్ళు రివర్స్గా మాట్లాడడం, అంటే ఇక్కడ మీతో గొడవపడి వాళ్ళు పక్క ప్లాన్లు అయితే ఉన్నారు. ఒక ఆస్తుల పరంగా గొడవపడి మిమ్మల్ని సైడ్ చేయడం కానీ, ఒక రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని సైడ్ చేయడం కానీ, అంటే మీ మంచితనం ఇక్కడ పిచ్చితనంగా తీసుకుని మీతో ఎదురజ్జాలేసి మాట్లాడడం, మీకు మెంటల్ టార్చర్ చూపించడం. ఎంతవరకు పడతారు? ఒక రోజా, 2 రోజులా, లేదంటే సంవత్సరాల తరబడి నుంచే కదా ఇవి.
ఒకరోజైనా మారుతుందని మీరు అనుకుంటారు, కానీ మారేది కదండి. ఎక్కడ తెగ్గొట్టాలో, ఎక్కడిని వెళ్ళి సెటిల్ చేయాలో చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మీది కూడా తప్పు ఉంది. ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో మాటలు అంతవరకే. వీరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, కానీ టార్చర్ పెడుతున్నారంటే మీరు పడకూడదు. వాళ్ళకి రివర్స్ గేమ్ అయితే ఆడాలన్నమాట. అలాగే నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు ఒకరి వల్ల మాటలు పడ్డారు, వీరి వల్ల మాటలు పడ్డారు, ఖర్చు అయితే పెంచేసుకున్నారు కదా, మరి ఖచ్చితనానికి మీరైతే నెగ్గాలి. ఒకరి వల్ల వీరి వల్ల ఫోకస్ చేశారు అంటే మీకు ప్రతి డేటా మీ దగ్గరికి వచ్చేయాలి. ఒకరు చెప్పింది విని మీ కళ్ళతో చూసింది కదండి, 1కి 10 సార్లు ఇది కరెక్ట్గానే వెళ్తున్నామా ఈ దారి అంటే టైం వేస్ట్ చేయకూడదు. మీ పని చూడాలి. ఇక్కడ మీరు అనుకున్నది కూడా గ్రౌండ్ వర్క్ అయితే చేయాలండి. మీరు చేసే పని కరెక్టే, కానీ ఒకళ్ళ మాట విని వాళ్ళు ఏదో చెప్పారని వాళ్ళ మీద అనుమానాలు పెంచేసుకుని, వాళ్ళ మీద పగ పెంచేసుకుని అంతవరకు వెళ్ళొద్దు. ఏది చూస్తున్నారో దానికి 1కి 10 సార్లు ఆలోచించాలి. చూసేదానికి ఆలోచించాలి, ఆలోచించేదానికి చూడాలి, అంతే. నెక్స్ట్ 8 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. మీరు ఎక్కువ కూడా నా వాళ్ళు అనుకున్నారు కాబట్టే ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది, లైఫ్ అయితే అయిపోయిందండి. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కాబట్టే ఇప్పుడు మీ జీవితం ఇలా ఉంది, ఎవరికి నమ్మలేకుండా పోయింది. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది, మీకు హెల్త్ డిస్టర్బ్ అయింది, మీరు అందరికీ చేసే ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ బాధలో ఉన్నారు, ఈ కష్టంలో ఉన్నారు, ఎటు కాకుండా అయిపోయింది లైఫ్ అన్నది. మీకు ఎవరైనా సహాయం అయ్యారా? కష్టంలో పక్కన నిలబడ్డారా? ఓదార్పుల మాటలు ఏమైనా ఉన్నాయా? లేదు కదా. మీరందరికీ చేసున్నారు. చేశాక వాళ్ళ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. మీరు చేశారు అంతే, వదిలేశారు. వాళ్ళు మీ పరిస్థితి బాగోలేదని మీరు చేసున్నారు కదండి, వాళ్ళ నుండి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే రిగ్రెట్ ఫీల్ తప్ప ఇంకేం ఉండదు. అంటే ఇంకా మంచి అనిపించుకోవాలని ఇంకా వాళ్ళ దగ్గర దిగజారిపోకూడదు. సో నమ్మే వరకు నమ్మాలి, నమ్మనంత వరకు తగ్గించాలి, అంతే. అంటే పూర్తిగా వదిలేయకూడదు, అలానే పూర్తిగా నమ్మేయకూడదు. వదిలేసే చోట వదిలేయాలి, తగ్గే చోట తగ్గాలి. కంఫర్ట్ జోన్ ఉండొచ్చు, కానీ మరీ ఇంత కాదండి. నమ్మేసినంత నమ్మేసి మోసపోయాక భయపడిపోయి ఎవరిని నమ్మకూడదని కళ్ళు మూసుకు కూర్చుంటే ఏదీ జరగదు. కళ్ళు మూసుకున్నా సరే అవతల వాళ్ళు టార్గెట్ ఏంటి, వాళ్ళు మళ్ళీ ఏం ఇంటెన్షన్ తోటి టార్గెట్ చేస్తున్నారు, పక్కన మనం పట్టించుకోకపోయినా సరే పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. పట్టించుకోనట్టు ఉండాలి, కానీ ఒక కన్ను వాళ్ళపై పడాలి, అది సిచ్యువేషన్. అలాగే ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడేంటి, ఇప్పుడు ఫేస్ చేస్తుంది అదే కదా. అందరినీ నమ్మటం, మోసపోవటం, బాధ్యతలుగా మిగిలిపోవటం. ప్రేమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కేరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఆ పర్సన్ రైట్ పర్సనా కాదా, ఇలా మీరు చూసుకోవాలండి. డబ్బుంది, మీ దగ్గర డబ్బుంది, అందం ఉంది, ఆ పర్సన్ అట్రాక్ట్ అయ్యి మీకు మాయ మాటలు చెప్పి మీ లైఫ్ని వారు ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుని వెళ్ళిపోయారు. అలా కాకుండా ఈ పర్సన్ ఏదో చెప్పారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఎవరి మాట లెక్క లేకుండా మ్యారేజ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకుంటారనుకున్నారు, రిలేషన్షిప్ పరంగా మోసం చేశారు, లవ్ పరంగా మోసం చేశారు. ఇప్పుడు మిగిలిపోయింది ఎవరు? ఒంటరిగా మీరా వారా? మీరు ఇంకా ఎదురు చూస్తున్నారు, ఒంటరిగా ఉండిపోతున్నారు, లైఫ్లో సోల్ సెర్చ్లో అయితే ఉంటున్నారు. మీరు మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నారు, కానీ ఆలోచనలు ముభావంగా కూర్చుని అసలు ఏంటి మీ గురించి మీరు పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, మిమ్మల్ని పట్టించుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారా? మీరైతే పట్టించుకోవట్లేదండి, వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటున్నారు. సో ఇక్కడ మీకు సమాధానాలు, ఇక్కడ మీ తప్పు ఎంత ఉందో మీ లైఫ్లో మీ మంచి కూడా అంతే ఉంది. ఇది జస్టిస్ అనమాట. ఈ జస్టిస్కి ఇక్కడ ఎండ్ కార్డ్ అయితే పడిపోతుంది. ఈ మంచికి చెడు అవుతుందా, చెడుకి మంచి అవుతుందా, ఇవి మళ్ళీ షఫల్స్ చేసి ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ సిచ్యువేషన్ మీరు ఇచ్చిన సమాధానానికి మరి ఇక్కడ క్లారిఫికేషన్ ఏం ఇవ్వాలని అనుకుంటున్నారు? లవర్స్ కార్డ్ వచ్చిందండి, అండ్ 5 ఆఫ్ ఫ్యాన్స్కి ఇదిగోండి 4 ఆఫ్ పెంటికల్స్. ఎస్, ఫైనాన్షియల్గా ఎదగబోతున్నారండి. నైట్ ఆఫ్ ఫ్యాన్స్కి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్, ప్యాషనేట్గా మీరు కోరుకున్నది దక్కబోతుంది. 8 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీకి క్లారిఫికేషన్ ప్లీజ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సూపర్ అండి, మీ లైఫ్ సూపర్.
ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్కి. చూసారా? ఇంతకంటే చెప్పడానికి ఏముంది? మీతో రూడ్గా మాట్లాడిన వాళ్ళు మిమ్మల్ని హడావుడిగా ఇబ్బంది పెట్టి, అంటే ఉరికించి పరిగించి కోర్టు కేసులు చుట్టూ తిప్పించడం, అండ్ అలాగని డబ్బులు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిప్పించుకుని వాళ్ళ చేత మాటలు అనిపించుకోవటం, అలానే రిలేషన్షిప్ కొత్త పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ అవ్వటం, ఇలా ఉన్న మీ పర్సన్ మీతో, ఈ పర్సన్ ఎవరైనా సరే ఇలా ప్రవర్తించి వారి దారి వారు చూసుకున్నాక ఇక్కడ మీరు మానసికంగా బాధపడ్డారు కాబట్టి మీ లైఫ్లో ఏదైతే దూరం అయ్యాయో అది ఏదైనా కావచ్చు, మీ మానసికంగా మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యారండి. యూనివర్స్ తోటి మీ బాధలన్నీ చెప్పుకున్నారు. ఆ బాధలకి జడ్జిమెంట్ కార్డ్ అయితే ఇవి. జడ్జిమెంట్ అయితే వచ్చేసింది ఫైనల్గా. ఈ అవకాశాలు కాస్త ద లవర్స్ కార్డ్. ఎస్, మీకు ఇవి మీ సోల్ పర్పస్ సంబంధించిందండి. అంటే మీరు గత జన్మలోనే మీకు ఇది ఈ జాబ్ కావాలి, ఈ బిజినెస్ చేయాలి, వీరితో లవ్, వీరితో పెళ్ళి, ఏదైనా సరే ఈ అవకాశాలన్నీ మీ సోల్ ఎనర్జీస్కి అండ్ సోల్ పర్పస్గా ఇక్కడ మీ లైఫ్లో ఉండేవే వస్తున్నాయి. మీరు కోరుకున్న జీవితమే వస్తుంది. ఇది మీరు కోరుకున్న జీవితం అండి. ద లవర్స్ కార్డ్ ఏంటంటే కోరుకున్న జీవితమే యూనివర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. మీరు ఏదైతే అనుకున్నారో 7 ఆఫ్ కప్స్ అయితే ఉంది కదా, ఒక్కొక్క కప్ వచ్చేసి ఎమోషన్స్ అన్నమాట. అంటే దేని మీద ఎమోషన్ పెట్టుకుంటేనే కదా అది మనకి సొంతం అవ్వాలని ఎక్కువ ఫైట్ చేస్తాము. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఒకరికి నచ్చేది ఉంటుంది, ఒకరికి నచ్చింది ఉంటుంది. మీకు నచ్చింది కాబట్టి మీరు దానికోసం బాధపడుతున్నారు. మరి బాధపడింది అది మీకు సరైనదా కాదా, మరి యూనివర్స్ మీకు ఇవ్వాలా వద్దా అన్నప్పుడు మీకు ఇచ్చేయాలని అనుకుంటున్నారండి. అందుకే ఇలాంటి లైఫ్ అయితే ఇచ్చేస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అన్నది 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇక్కడ గొడవలు కనిపిస్తాయి కదా, మేబీ 5 ఇయర్స్ నుండి ఇదే గొడవలు, డబ్బు గొడవలు అయితే కనిపిస్తున్నాయి, ఆస్తి గొడవలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఒకరికి డబ్బులు ఇస్తే వాళ్ళు మీ మీద గొడవలు పడడం, మళ్ళీ ఫైనాన్షియల్గా మిమ్మల్ని అవమానించి గొడవలు పెట్టుకోవడం, మీరు ఎంత చేసినా సరే విలువ లేకుండా మాట్లాడడం, ఇలా ఎవరైతే సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారో ఇప్పుడు ఈ ఇయర్లో మీకు చేతి నిండా డబ్బులేనండి, సంపాదిస్తారు, తెలివితేటలు పెరుగుతాయి, గౌరవం, సొసైటీలో గౌరవం అయితే పెరుగుతుంది. ఈ గొడవల వల్ల మీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయినా సరే దీనికి పదును పడుతుంది. ఈ మైండ్కి పదును పడడం వల్ల మీరు ఒక మనీ మైండెడ్ పర్సన్లా మారిపోయి ప్రతి రూపాయి మీకు లెక్కగా ఉంటుంది. ప్రతి రూపాయి 10 రూపాయలు చేసే తెలివితేటలు అయితే పెరుగుతాయి. అది యూనివర్స్ ఇచ్చిన వరం అన్నమాట. మీకు ఇది ఈ పని చేయాలనుకుంటున్నారు కానీ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది? వస్తాయండి, దారులు చాలా దొరుకుతాయి. అప్పులైతే చేయరు కానీ ఏదో అవకాశ రూపంలో అయితే వస్తుంది. మీరైతే ఈ ఇయర్లో గెలవబోతుందండి. 2024 ఇంతవరకు మిమ్మల్ని బాధ పెట్టింది, వెళ్ళేటప్పుడు మీకు ఇలాంటి లైఫ్ అయితే ఇచ్చే వెళ్తుంది. 4 ఆఫ్ పెంటికల్ ఏంటంటే ఇంకా ఫైనాన్షియల్గా ఎదగటం, సెటిల్ అయిపోవటం. నెక్స్ట్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్. ఈ ఎనర్జీస్ ఏంటంటే ప్యాషనేట్గా మీరు దేని మీద అయితే ఫోకస్ చేశారో ఆ విషయం మీదే మీరు ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది. మీరు ఏ ప్లాన్ అయితే చేశారో, మీ దృష్టిలో ఎవరి గురించి అయితే టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళ మీద మీరు నెగ్గబోతున్నారు. ఎస్, ఇక్కడ వ్యాన్స్ ఏంటంటే ప్యాషనేట్గా మీ ఇష్ట ప్రకారమే లైఫ్ అనేది వెళ్తుంది. అంటే అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోతుందండి. మీరు ఏ సిచ్యువేషన్, మరి ఎవరి మీద ఫోకస్ చేశారో, ఎవరిని పొగరంచాలనుకుంటున్నారో, ఎవరికి మాట సమాధానం చెప్పాలనుకుంటున్నారో, ఒక రకంగా గెలిపించుకోవాలనుకుంటున్నారో, పంతం గెలిపించుకోవాలనుకుంటున్నారు, ఏదైనా సరే మీరు చేసిన ఫోకస్ సక్సెస్ అవుతుంది. ఎవరికి బాణం వేశారో వాళ్ళకి తగిలిందండి. కూలబడ్డము అండ్ మీరు నిలబడ్డము జరగబోతుంది అంతే. నెక్స్ట్ ఈ సిచ్యువేషన్కి మీరు అన్ని రకాలుగా మోసపోయి ఉన్నారు కదా, ఒకళ్ళు నమ్మి మోసపోయారు. మీ మంచితనం ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా మీరు హౌస్ కట్టబోతున్నారండి. హౌస్ కట్టబోతున్నారు, బిజినెస్ చేసి సక్సెస్ అవ్వబోతున్నారు, మంచి ఫ్యామిలీలో మీరు వెళ్ళబోతున్నారు. మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్
ఫైనాన్షియల్గా బాగా ఉన్న ఫ్యామిలీ అండి. వారితో మీకు పెళ్ళైతే అవ్వబోతుంది. అండ్ అలానే జాబ్ అయితే వస్తుంది. ఇది మేనిఫెస్ట్ ఎనర్జీ అనమాట. ఇది పెంటికల్స్. లైఫ్లో ఏదైతే కావాలో అన్నీ వస్తున్నాయి. మీరు ఒక కంఫర్ట్ జోన్ అయితే ఉంది కదా, ఇప్పుడు మీరు బయటకు వచ్చేస్తారండి. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే పర్సన్ అంటే ఇలా ఉండకూడదు, ఈ ఈ ఈ అవకాశం ఇవ్వడం, మిమ్మల్ని ఒక లైఫ్ ఇచ్చేవాళ్ళు, మీకు రిలేషన్షిప్ పరంగా సపోర్ట్ చేసేవాళ్ళు, అండ్ మీ కెరీర్కి సపోర్ట్ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. యూనివర్స్ ఇచ్చే లైఫ్ అయితే ఇది చాలా బాగుందండి. అబండెన్స్ లైఫ్ అనమాట. మీ లైఫ్కి, మీ కంఫర్ట్ జోన్కి అబండెన్స్ లైఫ్ అయితే వస్తుంది. అండ్ అలానే ఇక్కడ ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డుకి 8 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా. ఎస్, మీరు బాధితులుగా మిగిలిపోయిన ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళంతట వాళ్ళే కాంటాక్ట్లోకి వచ్చి ప్రపోజల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మాట్లాడతారండి. మీ గురించి వారి వరకు తెలుస్తాయి, వారి గురించి మీ వరకు వస్తాయి. అండ్ ఎవరైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో వారైతే మీతో మాట్లాడతారు. 8 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ప్రతి సమాధానం మీకు దొరుకుతుంది. మీరు విసిరే మాటలు వారి వరకు వెళ్తాయి. ఆ మాటలకు వీరైతే మీకు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉంటుంది? మళ్ళీ మీరు లైఫ్ని స్పాయిల్ చేసుకునేలా ఉంటారా, లేదంటే మీరు అనుకున్నట్టు ఈ పర్సన్ నుండి ప్రపోజల్ కరెక్ట్గా వస్తుందా? దీనికి సంబంధించి మీరైతే తెలుసుకోబోతున్నారు. ఫైనల్గా గెలిచింది మీరేనండి. యూనివర్స్ మీరు కోరుకున్న జీవితం అయితే ఇచ్చేయబోతున్నారు. చూశారు కదా, ఇవి నవగ్రహాలు అన్నవి కొన్ని కాంబినేషన్స్, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఇయర్ క్యాల్కులేషన్ చేస్తే వస్తాయండి. కాంబినేషన్స్ ప్రకారం మేషన్ నుండి మీన వరకు మీ లైఫ్లో ఏదైనా సరే ఏ మంచి చేశారో దానికి తగ్గ ప్రతిఫలాలు ఉంటాయి. ఇక్కడ మరి మీ తప్పు ఉండడం వల్లే కదా ఇవి ఎదుర్కొన్నారు. మరి మీరు చేసిన మంచికి ప్రతిఫలాలు ఇవ్వనమాట. సో ఇవ్వండి ఈ ఎనర్జీస్. మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ 2024లో మీరు ఎంత బాధపడ్డారో యూనివర్స్ కూడా మిమ్మల్ని చూసి బాధపడిందండి. మీ బాధని, మీ కన్నీర్ని సంతోషంగా లైఫ్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. మీరు కోరుకున్న జీవితం అయితే ఇచ్చేయబోతుంది యూనివర్స్ అన్నవాళ్ళు. అండ్ ఈ 2024 వెళ్తూ మీకు మంచి అవకాశాలతో ఉన్న 2025ని గిఫ్ట్గా ఇవ్వబోతుంది. 2025 మీదేనండి. చూశారు కదా, 9. 2025ని మొత్తం కౌంట్ చేస్తే 9 వస్తుంది. ఈ 9 మీరేనండి. లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. మేనిఫెస్ట్ చేశారు. మీరు చాలా పాజిటివ్ పర్సన్ కాబట్టి మీ మనస్తత్వం బట్టే మీరు కోరుకున్న జీవితం అయితే మీకు ఇచ్చేస్తున్నారు యూనివర్స్. మీకు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. మరి ఈ ఎనర్జీస్ మీకు మీ ఎనర్జీస్ ఎలా ఉంటేనే అలానే జరుగుతాయండి. 100% జరుగుతుంది అని చెప్తున్నాను. ఇదండి ఈరోజు ఎనర్జీస్. మరి ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను కాబట్టి మరి లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ 2024 విష్ పరంగా మీరు ఈ వీడియోకి లైక్ చేయాలి. లైక్ చేస్తేనే కదా యూనివర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ అందుకుంటారని మీకు అనిపిస్తుంది. సో లైక్ చేయండి, వీడియోని లైక్ చేయాలి. లైక్ చేస్తేనే ఇక్కడ యూనివర్స్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. నేను ఏ వీడియోకి ఇలా మీరు లైక్ చేస్తేనే ఇలా జరుగుతాయి నేను ఎప్పుడు చెప్పలేదండి, కానీ ఈ వీడియోకి మాత్రమే చెప్తున్నాను కూడా. సో అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు దండం పెడితేనే కదా అక్కడ డివైన్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యేది. మీరు ఏ మతమైన వాళ్ళైనా సరే నాకు తెలిసి నమస్కారం ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఎలా ప్రే చేస్తారో, ఎలా ప్రార్థన చేస్తారో, ఎలా పూజిస్తారో అలానే ఈ వీడియోకి కూడా లైక్ చేస్తే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలిపినట్టేనండి. అంటే కృతజ్ఞత అన్నమాట. దాన్ని బట్టి యూనివర్స్ మీకు మీరు కోరుకున్న లైఫ్ అయితే ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ 2024 నాకు మంచి చేసింది. ఆ మంచితో పాటు బాధపడే విషయం కూడా ఉందండి నా లైఫ్లో. చేసిన మంచి అది మీ వల్ల. అండ్ ఈ ఛానల్ ఇంతవరకు రావడం మీ వల్లే. అండ్ జరిగిన చెడ్డ అయితే లైఫ్లో నాకు ఇంకా దొరకదండి. ఆ బంధం, తమ్ముడు బంధం అన్నది ఈ 2024 అన్నది తీసుకెళ్ళిపోయింది. 2025లో కూడా మీరు నాతోనే ఉంటారని కూడా అనుకుంటున్నాను. మీ లైఫ్లో ప్రతిదీ జరిగేది చెప్తాను. యూనివర్స్ గైడెన్స్ మీకు అందేలా చేస్తాను. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు ఆల్. మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతున్నాయండి. ప్రతి వీడియో
మీకు నచ్చేలా ఉంటాయి, మీరు మెచ్చుకునేలా అయితే ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.